గత 19 నుంచి 24 దాకా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం. ఈ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పుడు రఘురామకృష్ణరాజు ఎంపీగా ఉన్నాడు. జగన్ పార్టీలోనే ఎంపీగా ఉన్నాడు. ఆయన కేసు విషయంలో రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వము విచారణను వేగవంతం చేసి సంబంధిత పోలీస్ అధికారులను మరి ఐపీఎస్ అధికారులను కూడా అరెస్ట్ చేయడానికి విచారణ వేగవంతం చేస్తూ హడావుడి చేస్తున్నటువంటి నేపథ్యం మీరు అందరూ చూస్తూనే ఉన్నారు. ఇది హాట్ టాపిక్గా మారింది. అయితే నేనేమంటానంటే, అదే జగన్ ప్రభుత్వంలో జగన్ పార్టీకి చెందినటువంటి అనంతబాబు ఎమ్మెల్సీ, ఇతను అదే మా దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి సంఘటన కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ కూటమి ప్రభుత్వము ఇక్కడ వివక్షత చూపించకుండా ఇక్కడ సుబ్రహ్మణ్యం కేసులో మరి బెయిల్ మీద బయట ఉన్నటువంటి అనంతబాబు ఎమ్మెల్సీ, ఈ అనంతబాబు బెయిల్ను రద్దు చేసే విధంగా చేసి అనంతబాబుని రిమాండ్కి పంపాలని డిమాండ్ చేస్తున్నాం. ఇతను బెయిల్ మీద బయట ఉన్నాడు కాబట్టి సాక్షులను తారుమారు చేసేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇతన్ని ఖచ్చితంగా రిమాండ్కి పంపించాలా, బెయిల్ రద్దు చేసి ఇతని ఎమ్మెల్సీ పదవును బర్తరఫ్ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నాను కూటమి ప్రభుత్వానికి. మరి రఘురామకృష్ణరాజును చంపలేదు కదా, ఇక్కడ మా సుబ్రహ్మణ్యాన్ని అనంతబాబు చంపాడు కదా, ఈ చంపిన కేసు వేగవంతాన్ని స్లో చేసి చంపకుండా టార్చర్ పెట్టినటువంటి కేసు విచారణ వేగవంతం ఎందుకు చేస్తున్నారు? కాబట్టి ఇక్కడ వివక్ష చూపించకండి. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసు చేసుకోండి, ఎవరినైనా అరెస్ట్ చేసుకోండి, మాకు సంబంధం లేదు. అనంతబాబు కేసు విషయంలో కూడా, మా సుబ్రహ్మణ్యాన్ని చంపినటువంటి కేసు విషయంలో కూడా అనంతబాబు మీద వేగవంతంగా చర్యలు తీసుకోవనే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.